రాబోయే 16 ఆగస్టు 2025 శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానము చేసుకున్న తరువాత శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళండి. అదే విధంగా దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి లేదా రామాలయమైనా సరే వెళ్ళవచ్చు. ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తే ఇంకా మంచిది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనమైన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు. అది అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడికి ఏంటి అని అంటే, మీకు ఏమి కావాలో మీకంటే కూడా బాగా అతనికే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోండి. ఇంట్లో ఉండేటటువంటి పూజా సామాగ్రితోనే మనము పూజ చేసుకోవచ్చు. ఆ పూజ ఎలా చెయ్యాలి అనేటటువంటిది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అదే విధంగా నా బయోలో కూడా లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు పూజ చేసుకోవచ్చు. చూడండి, శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదం మీ పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.